స్తోత్రం కలుగును గాక. 145వ కీర్తన పరిశుద్ధ గ్రంథముల నుండి 9వ వచనం. ఈ మాట చదవండి. ఈ వాక్యాన్ని నేను మరలా చెప్తాను. యెహోవా అందరూ చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాట. యెహోవా అందరు కలిసి చదవండి. ఆ మాట చదవండి అందరు కలిసి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఒకసారి మళ్ళా చదువుదామా? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు. మౌనంగా ఉండరు ఆయన భక్తులు అనేది అక్కడ చెప్తున్నాడు. దేవుడు అందరికీ ఉపకారి. అందరికి అన్నాడా? అందరికి అన్నాడా? అందరికీ ఉపకారి. ప్రాముఖ్యమైన అద్భుతమైన మాట ఏంటంటే ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. మ్యాన్, ఏ కార్యాన్ని చూడండి నువ్వు తలపెట్టి ఇది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో ఈ కార్యం అన్నిటి మీదట ఆయన కనికరం ఉందట. ఆమేన్. నిజంగా ఈ మాట చదివిన తర్వాత అబ్బా, ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఇంత గొప్ప దేవుడు మనకు దొరికాడా అని నిజంగా సంతోషం, పట్టజాలనంత ఆనందం మనకు రాకపోదు. సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉన్నదట. అసలు ఆయన కార్యాలు ఏంటి అది మనం వచ్చే వారం తర్వాత చూద్దాం. కానీ మనకిచ్చిన వాక్య భాగంలో నిన్నటి ప్రత్యక్షతలో, పోయిన వారం ప్రత్యక్షతలో మనం ఇంకా ఆగున్నాం అక్కడ. ఆ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించును గాక. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనం. అందరూ వాక్యాన్ని చూడండి. బయట ఎవరికి వెళ్ళద్దు, ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ వల్ల సైతాను బయటికి తీసుకెళ్తున్నాడు, అందుకని ఫోన్ పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చేంత వరకు బయటికి అడుగు పెట్టకూడదు. ఈ కృప మనం కలిగి ఉందాం కాక. చదువు తల్లి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా అందరూ చెప్పండి, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నేను చెప్పిన ఈ మాట నీ ఎడల నెరవేరునో లేదో నీవు ఇప్పుడు చూస్తావు. హల్లెలూయా. నీవు ఇప్పుడు చూచుదువు. ఈ మాట దైవజనుడైన మోషేతో సృష్టికర్త అయిన తండ్రి మాట్లాడుతున్నాడు. నా బాహువు నా ప్రజల ఎడల కార్యం చేయడానికి ఏమైనా తక్కువైందా? నేను చెప్పిన మాట నెరవేరునో లేదో నీవు చూచిదువు. దేవునికి ఇప్పుడు చూచిదువు. ఆమేన్. ఎస్, చాలా ప్రాముఖ్యమైన మాటలు. మన విశ్వాసము కొండంతగా బలం పొందుకోవడానికి ఈ మాటను మనం పట్టుకుందాం గాక. ఇప్పుడు చెప్దామా? తన కార్యములు, ఆ కార్యాలంటే ఏందో ఇందాక ఒక మాట చదివి, అది కూడా వస్తుంది, వచ్చే వారం వస్తుంది. అయితే తన ప్రజల ఎడల తన కార్యాలు జరిగించడానికి ఆయన బాహువు ఏమైనా తక్కువైందా? చెప్పాలి, మీరు స్వరమెత్తి చెప్పాలి. తన ప్రజల ఎడల తన బిడ్డల ఎడల దేవుని కార్యం చేయడానికి ఆయన బాహువు ఏమైనా తక్కువైందా? ఎర్ర సముద్రము ఐగుప్తు నుంచి తన ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. ఈ అడ్డం వచ్చిన తర్వాత తన ప్రజలను అవతలకి కానానికి పంపించడానికి ఈ సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు, పక్కలకు అట్లాగా. గోడ కడితే గోడన్నా ఒకవేళ వంకర వెంకరగా ఉంటుందేమో, కానీ ఈ యేసయ్య నీళ్ళని పాయలుగా చేస్తే, సముద్రాన్ని పాయలుగా చేస్తే ఈ నీళ్లు చక్కగా గోడలాగా నిలబడిపోయినాయట. ఇంచు కూడా పొదిలి కదిలి రానికి వెళ్ళేదంతే. దారి అలాగే ప్రభు చూపిస్తే 6 నేల మీద ప్రజలు నడిచి వచ్చేసినట్టు. నేను అంటాను, సముద్రము 2 పాయలుగా చీలి ఆ సముద్రంలో 6 నేల మీద ప్రజలు బయటికి రావడం గొప్పదంటావా?
నీ ఎడల నువ్వు కోరుకున్నది చిన్న చిన్న కార్యం జరగటము, అది అప్పో లేకపోతే ఇబ్బందో లేకపోతే ఆటంకాలో వ్యతిరేకతలో అనారోగ్యమో నువ్వు ఏదైతే అడుగుతున్నా చిన్న చిన్న కార్యాలు చేయటం గొప్పదంటావా? ఏది గొప్పది? సముద్రం పాయలైపోయి తన ప్రజలు 6 నేల మీద వెళ్ళిపోతే వెనక శత్రువులు తరుకుంటే శత్రువులు మళ్ళీ సముద్రం ముంచేసి యథాప్రకారం అయిపోయి ఇది గొప్ప కార్యం అంటావా? నువ్వు అడుగుతున్నది చిన్న కార్యం జరగటానికి గొప్పదంటావా? ఏది గొప్పది? నువ్వు చిన్న కార్యం అడుగుతున్నావు, అది జరగడం గొప్పదంటావా? సముద్రం పాయి అవడం గొప్పదంటావా? సముద్రం పాయి అవడం గొప్పది. ఎక్కడ వినమో ఎక్కడ చూడడం, అది ఒక బైబిల్లో మాత్రం చూడగలుగుతాం. అది సృష్టికర్త అయిన ప్రభువు దగ్గర మాత్రమే చూడగలుగుతాం. తన ప్రజలు ఎడల దేవుడు చాపిన బాగుని బట్టి ఆ సముద్రం పాయి అవడాన్ని మాత్రం మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. అది అందుకని ఎప్పుడు కూడా దేవుని పాదాలు వెంట పట్టుకో ఉండాలి ఆయన పాదాలు. దేవునికి మహిమ కలుగును. ఇవ్వబడ్డాడు. నేనేమో తీసుకొచ్చానా? ఏం తీసుకోపోతానా? ఆమేన్. ఈ శ్వాస ఈ బలం మనకు ఉండాల. నోటి మాటతో కూడా దేవుడినట ఏ పాపం చేయలేదట. దేవునితో నాకెందుకు ఎలా వచ్చింది, నాకెందుకు ఎలా జరిగింది, దేవుడు నాకెందుకు పెట్టాడట. మొన్న ఆదివారము గురవేశాలలో ఒక ఇంట్లో ఒక చిన్న బిడ్డ బాగలేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరు ఆ ఇంట్లో ఎంతమందిలో ప్రార్థన చేపిస్తాను. ఒక అబ్బాయికి ప్రార్థనిస్తే ప్రభువా మాకెందుకు వచ్చే కష్టాలయ్యా, నేను నమ్ముకున్నాం కదా, నేను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు పెడతాయి, బాధలు వస్తాయా అని అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తే కళ్ళు ఒకసారి తీసేయడం, ఒకసారి ఆ వ్యక్తి మీద నిన్ను నమ్ముకున్నాం కదా, నిన్నే నమ్ముకున్నాం కదా, మాకెందుకు వచ్చిందయ్యా బాధ, ఈ కష్టమా, మా బిడ్డ ఎందుకు ఈ చిన్న బిడ్డ బాధపడుతున్నాడు అని అడుగుతున్నాడు. యేసు ఇతని మనసు ఇంకా మారలేదు అని అనుకున్నాను నేను. కొంతమంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన కనిపెట్టచ్చు, మనసు మారిన ప్రార్థన, మనసు మారని ప్రార్థన అని. దేవునికి స్తోత్రం కలుగును. అయితే నేను ఎవరితో చెప్పను. ఒకవేళ నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను వ్యక్తిగతంగా, నీ ప్రార్థన ఎట్లుండాలి తెలుసా? దేవుడు మనసు నచ్చేటట్టుగా ఉండాలా, సింహాసనం నుంచి లేచేటట్టుగా ఉండాలా నేను చూసి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో మాట్లాడుతున్న బాహు ఏవైనా తక్కువైందా? ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసంతో దేవుని బాహు తన ప్రజల ఎడల కార్యం జరిగించడానికి ఏమైనా తక్కువ అవుతుందా? లేదు అనండి. చెప్పండి గట్టిగా, నోటితో కాకుండా విశ్వాసంతో పలకండి. ఆమేన్. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. చనిపోయి 3 రోజులు అయిపోయి 4 రోజులు అయిపోయిందయ్యా, కుళ్ళు శవము కంపు కొట్టుకుంటుంది, వాసన కొడుతుంటుంది అని ఆ చనిపోయిన అక్క అంటుంటుంది ప్రభుతో. ప్రభు ఏమంటారు తెలుసా? మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమనే చూస్తావు అంతే. ఆమేన్ ఆమేన్. పునరుద్ధానమును జీవమును నేను, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతకతాడు. చనిపోయినాడే బ్రతికితే చెయ్యి బాగవుదా? చప్పట్లు కొట్టు. కాలు బాగవుదా? ఆమేన్. స్తోత్రం కలుగును గాక. గుండె బాగవుదా? స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాడట. చనిపోతే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి ఆ రాత్రి ఆ శవాల కూట్లో వేసి ఉదయాన్నే పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఇవ్వడానికి డాక్టరు అన్ని సంతకాలు పెట్టి చనిపోయాడని చెప్పి పెట్టేశాడు. ఉదయం లేచి తలుపులు తీసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయడానికి తలుపులు తీసాడంట. ఆ వ్యక్తి తలుపుల దగ్గర అట్ట నిలబడి ఉన్నాడట. ఇదేంటయ్యా నిన్ను పోస్ట్ మార్టం చేయడానికి నేను వచ్చాను, తీసుకురావడానికి నువ్వేంటంటే, రాత్రి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏదో నన్ను తాకాడు, అక్కడికక్కడ అలాగే నిలబడి బ్రతుకున్నాను, నువ్వు ఎప్పుడు తలుపులు తీస్తావు, నేను ఎప్పుడు బయటకు వస్తాను, కాసుకోవాలని అన్నాడు. ఆమేన్. ఆయన పేరు ఏం పేరు అంటే నజరేయుడైన యేసు. ఆమేన్. యేసు నామంలో జరగదంటూ ఏమీ లేదు. యేసు నామం ఉన్న బాగు తక్కువైంది ఏమీ లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యములు చేయవాడు మనం ఆరాధిస్తున్న తండ్రి. మన విశ్వాసం బలం వచ్చును గాక. ఎక్కడ నీ విశ్వాసం తగ్గతదేమో అని చెప్పేసి అపోస్తులు అడుగుతున్నారు, అపోస్తుల కార్యాల్లో అడుగుతున్నారు, లోక సువార్తలు అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. ఆమేన్. ఏమన్నారు? మా విశ్వాసాన్ని, ఆయనతోనే ఉన్నారు, ఆయనే వెంబడిస్తున్నారు, ఆయనతోనే జీవిస్తున్నారు, కానీ వాళ్ళ విశ్వాసం బలహీనంగా ఉందని విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అంటా ఉన్నా.
యేసు ప్రభుతోనే పేతురు ఉన్న 3.5 సంవత్సరాలు రాత్రి చెప్పారు ఫోన్లో, ఎన్ని సంవత్సరాలు ప్రభు పేతురు పరిచయం అని ఇట్లా రాత్రి అద్భుతంగా దేవుడు ఇచ్చాడు మెసేజ్. అయితే పేతురు యేసు ప్రభుతోనే ఉన్న సమస్తాన్ని ధోనిని విడిచిపెట్టాడు, తర్వాత వలని విడిచిపెట్టాడు, తర్వాత తండ్రిని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టి వచ్చినా అయితే ఒకటి మాత్రం విడిచిపెట్టలేదట. ఏం లేదు విడిచిపెట్టింది? కత్తిని మాత్రం పట్టుకొని ఉన్నాడట. అందుకనే ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నాడు, చాలా చెవి దొరికేసాడట. ఈ కత్తి పెట్టుకునే ఉన్నాడు. కత్తి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన యుద్ధాలు చేసి కత్తులతో ఫైటింగ్ చేసిన వాడు కాదు. ఆయన చేసింది ఎప్పుడు కూడా దేన్నైనా గెలుపొందింది, చేయం పొందింది ప్రేమతోనే చేయి పొందేశాడు ఆయన. చెప్పలు కొడతాం ఒకసారి కనుక. ఆమేన్. దేంతో చేయి పొందాడు? ప్రేమతోనే చేయి పొందాడు. ఆమేన్. ఆ ప్రేమ మన సంఘంలో అందరి మీద నిలిచును గాక, కృప కలుగును గాక. కొన్నిసార్లు మన విషయాల్లో కొంతమందిని బట్టి బాధేస్తూ ఉంటారు, కొన్ని విధాలుగా వాళ్ళ అలగటాలు సరుకోవటాలు బాధేస్తూ ఉంటాయి. అయినా క్రీస్తు ప్రేమ, స్తోత్రం, ఆ ప్రేమే కదా. ఆమేన్. హల్లెలూయా. శారా అబ్రాహాము దగ్గరికి దేవుడు వెళ్ళాడు. మీదకి నువ్వు కుమారుని కంటావు అని అన్నాడు అబ్రాహాముతో. గుడారంలో ఉన్న శారాకి వినబడింది ఆ మాట. నా యజమానుడు ఏమో ముసలోడు అయిపోయాడు, నేనే ముసలిదాన్ని అయిపోయాను, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, బిడ్డ ఎలా కంటాను అని నవ్వుకుంటుందట. దేవుడు చూసి, శారా నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎప్పుడు నవ్వేనయ్యా? నవ్వులా? నేను ఎప్పుడు నవ్వేనయ్యా? నవ్వులా? మనం నవ్విందో లేదో, మనసులో ఏమనుకుంటున్నాం, బయట ఏమనుకుంటున్నామో సమస్తం గ్రహించగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటాడు ప్రభు, యెహోవాకు అసాధ్యమైన ఏమైనా కలదా? గట్టిగా స్వీకరించాలి, వాక్యాన్ని స్వీకరించాలి. మౌనంగా మృతుల్లాగా ఉండకూడదు మందిరంలో. ఆయన సజీవుడు, జీవం కలిగిన దేవుడు ఆయన. ఎముకలు బ్రతకతాయా అని అంటే ఏం చెప్పాలా? అది కృప. ఈ ప్రత్యక్షతను పొందుకోవాలి మనం. దేవుని మాటకు బతకతాయంటే బతకతాయి, సైన్యంగా మారతాయి. ధ్వని వస్తుంది అక్కడ. హల్లెలూయా. ఎముకలే సైన్యంగా మారితే ఇక్కడ ఒక సైన్యంగా మారమా? ఈ ప్రాంతం దేవుని యెహోవా సైన్యంగా మారదా? ఈ ప్రాంతం అంతా దేవుని స్తుతించే సైన్యంగా మారదా? 100% యేసు నామములో. హల్లెలూయా. ఈ విశ్వాసంతో మనం వెళ్తా ఉంటే కార్యం జరిగించేవాడు ఆయన. అది దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ప్రేమ దేవుని బిడ్డరా. ఒక మాట చదువు, మత్తయి సువార్త 26 చదువుదాం. ఒక 20 నిమిషాల్లో 2:10 ముగ్గు చూసుకుందాం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే. ఇంకా దాని ముందు వచ్చిన కూడా చదువుతాను, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడుగ్గా యేసు వారిని చూసి ఇది మనుషులకు ఒకవేళ అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పిన పేతురు, మేమంతా వదిలిపెట్టేసి నేను వెంబడించదు కనుక మాకేం దొరుకుతుంది అని అడుగుగా, అబ్బా నూరు రెట్లు ప్రతిఫలం పొందుతారు. హల్లెలూయా. ఇహమందును పరమందును దేవుని నిమిత్తము విడిచిపెట్టిన వ్యక్తట 100 రెట్లు పొందుతారట ఫలం. ఆమేన్. అయ్యా అక్కడ చెప్పాడు అన్నమాట, శిష్యులు ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏంటంటే ఇట్లా అయితే ఎవరు రక్షణ పొందగలుగుతాడు అంటాడు. ప్రభు అంటాడు,
మనుషులకు ఒకవేళ అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అయ్యా అయితే మేము అంతా విడిచిపెట్టి వచ్చేసాం కదా, మాకేం దొరుకుతుంది? ఈరోజు అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మాకేం దొరుకుతాయి, ఈరోజు ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది అన్నట్టుగా వచ్చి పేతురు కూడా తొందరపాటు మాటలే. పేతురు కూడా తొందరపడి మాట్లాడేస్తారు అనమాట. నిదానంగా మాట్లాడేవాడికి తొందరపడి మాట్లాడతాడు. మాకేం దొరుకును అని అన్నాడు. ప్రభు కరెక్ట్గా ఇచ్చే ఆన్సర్ అక్కడ, మీరు సింహాసనం మీద కూర్చోవటమే కాక ఇక మందును పరమందు 100 రెట్లు ఆశీర్వాదం మీరు పొందుతారు. హల్లెలూయా. ఇవాళ ఆదివారం కదా, ఈ ఆదివారం పనికి పోతే 300-500 వస్తుంది, 1000 రూపాయలు వస్తుందో లేకపోతే వస్తుంది కదా. నువ్వు విడిచిపెట్టేసి దేవుడి సన్నిధి కంటే ముఖ్యమైనది ఏది, దేవుడు నాకు కావాలని చెప్పి నువ్వు వదిలి వచ్చేసావు కదా. నాకేం దొరుకుతుందంటే నీకు చెప్పేది ఏంటి తెలుసా? ఇక మందు నువ్వు పరమందు 100 రెట్లు ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతకు వచ్చిన వారిని ఎవరిని ఒట్టుగా పంపించే దేవుడు కాదు. మాట చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చి 3 రోజులు ఉపవాసం అట్లాగా ఉండిపోయారట ఆయన బోధ పెట్ట. ఒక చిన్న బిడ్డ రొట్టెలు తీసుకొని అందరికీ పంచిపెట్టారట. ఒకవేళ దారిలో వాళ్ళు ఏమైనా మోసపోతారేమో, నీ గురించి కూడా దారిలో వెళ్తుంటే దారిలో కూడా నీ క్షేమాన్ని చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు నుంచి వెళ్తావు కదా, ఆయన బోధ విని వెళ్తావు కదా, వెళుతున్నప్పుడు దారిలో కూడా నీకు ఏ ఇబ్బంది లేకుండా ఏ నీరసం బలహీన లేకుండా అక్కడ కూడా క్షేమంగా ఉండడానికి నీ దారిలో వెళుతున్నప్పుడు అక్కడ కూడా నీ గురించి ఆలోచించే దేవుడు ఆయన. బా, ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో చెప్పండి. ఎంత గొప్ప దేవుడో చెప్పండి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో. దేవుడికి భయం కలుగును. ఆ మాట ఎంత గొప్ప దేవుడు అన్నప్పుడు ఆ మాట అనుభవిస్తుంటే అర్థమవుతుంది. ఆ మాట ఆయన ఎంత గొప్ప దేవుడు ఆ మాట అనడానికి, ఆ మాటలో ఉన్న స్పర్శని అనుభవిస్తే ఈ గుండెల్లో తాకి రగులుతుంది అట్లా. ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న పదానికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడు? యేసు వారిని చూసి ఇట్లా అన్నాడంట. ఎందుకు అంటున్నాడంటే, ఎట్లయితే ఎవరు రక్షణ పొందగలుగుతాడు అని వాళ్ళు ఎందుకు అన్నారంటే, యేసయ్య చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికంటే ఉంటే సూది బెచ్చంలో దొరకమే సులభము అని అన్నాడు. అట్లయితే ఎవరు రక్షణ పొందగలుగుతాడయా అని అంటున్నాడు అక్కడ. అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడము కష్టం. ఒంటి సూదిలో దొరుకుతుంది. ఒంటి తెలుసా? తెలుసు. సూది తెలుసా? సూదికి ఎంత హోల్ ఉంది, ఒంటి ఎంత పెద్దది, ఒంటి దొరుకుతుందా? ఒకవేళ దానికన్నా అవకాశం ఉంటుంది కానీ ధనవంతుడికి మాత్రం అవకాశమో లేదు అన్నాడు. ఎందుకంటే ధనవంతుడు ఎప్పుడు కూడా డబ్బు మీదే మనసు పెట్టుకో ఉంటాడట. తన ఆ ధనం ఎక్కడున్నో తన హృదయము అక్కడే ఉండును అని రాశాడు. ఇది దాని మీద మనసు పెట్టుకొని దేవుడికి దూరం అయిపోయాడు చాలా మంది ఉన్నారు. దేవుని మీద మనసు పెట్టుకుంటే దేవుని కోసం బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ జనంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి గురించి మాటలు చెప్తానంటే ఒక యవనస్తుని గురించి చెప్తున్నాడు యేసయ్య. ఆ యవనస్తుని పరిగెత్తుకుంటా వచ్చి ఆ బోధకుడా, సద్బోధకుడా అని ప్రకటిస్తూ, నేను నిత్య జీవాన్ని పొందాలా, పరలోకాన్ని పొందాలా, అయితే నువ్వు ఏ మంచి కార్యం చేయమంటావు అని ప్రభువుని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? నరహత్య చేయబాక, వ్యభిచరించబాక, దొంగలించబాక, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించు, అబద్ధ సాక్షి పలకబాక, నీ తల్లిదండ్రులు సన్మానించుము అని అక్కడ చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి ఏంటి చేస్తున్నానయ్యా అని అన్నాడు. ఓకే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే 100 అడుగులు వేయాలి, 99 అడుగులు వేసేసావు, 1 అడుగులు వేయాలి, ఒక్కటి నీ కొదువుగా ఉంది, నీకున్న ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి అని ఒక్క మాట ప్రభు పలికాడు. ఈ మాట ఆ వ్యక్తి యవనస్తుడు వినిన తర్వాత ఎంత బాధ అయిపోయిందంటే అంత బాధ అయిపోయింది ఆ వ్యక్తికి. ఆ బాధపడి వ్యసనం పడి అని రాశాడు అక్కడ. వ్యసనం పడి ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడట. నాకు పరలోకమైన వద్దు కానీ భూమి మీద నేను సంపాదించుకున్న ఆస్తిని నమ్మి నేను ఇవ్వాలా? ఒకవేళ ఆ ఆస్తి నీకు ఆడుంది, యవనస్తుడా, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంకెంతకాలం ఉంటావు భూమి ఉందా? మనిషి జీవితం ఎంత భూమి మీద చెప్పండి? 70 లేదా 80. అది కూడా ఎట్లాగా? ఆయాస్కరము,
దుఃఖకరం. 70 ఏళ్ళ బాగపల్లి 40 నుంచి ఆయాస్కరం దుఃఖకరంగా ఉండే పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నాయి. 70, 80 ఆయాస్కరం దుఃఖకరము. ఇప్పుడు నీకు కలిగింది నీ ఎంత నీతో కూడా వస్తుందా? అదే నీకు భూమి మీద దేవుడి కోసం చేసింటే పరలోకంలో రేపు నువ్వు వెళ్తావు కదా, అక్కడ నీ ఎంత నిలబడుతుందో, ఎంత కృప. అందరు దేవదూతలు ఎదుట, మనుషులు ఎదుట, అందరు ఎదుట ఎంత ఘనముగా నీకు కిరీటం పెడతా ఉంటే, దేవదూతలు చప్పట్లు కొడతా ఉంటే, మహిమల దిగి వస్తా ఉంటే, ప్రత్యక్షతలు నేను స్తుతిస్తూ ఆడ దేవుని స్తుతిస్తున్న సమయంలో ఒక కిరీటం నీకు పెడతా ఉంటే, అబ్బా 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 అబ్బా, నువ్వు భూమి మీద చేసిన మంచి కార్యాలను బట్టి అక్కడ నిన్ను పొగడతా కనపరుస్తూ ఉంటే ఏం కావాలి? ఇంకా భూమి ఎందును పరలోకమందును అధికమైన రెట్ల యొక్క కృప నీకు దొరకతుందట. దేవుని కోసం చేసే ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అపోస్తుల కాలాల్లో వారు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. బైబిల్ ఉందా? ఉంది. అపోస్తుల పాదం దగ్గర పెట్టిన తర్వాత కొంచెం కూడా వారికి కొదువు అనేది కనబడకుండా వారు విశ్వాసంతో తీసుకొచ్చి పెట్టారు. అన్నయ్య సభ్యుల ఒకరు తెలియకుండా ఒకరు అక్కడ దాచుకొచ్చి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పరిశుద్ధాత్మను మోసం చేశారు. పేతురు అడిగారు, మీరు ఎంతకే అమ్మిదిరా? అవును, ఇంత